ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సార్ ఫైనల్గా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు చేరబోతున్నారు? నువ్వే డేట్ చెప్తు కదా, రేపు మర్నాడు ఎల్లుండి అని. అదైతే రేపు మర్నాడు ఎల్లుండి విశాఖపట్నంలో. సరే, మీరేం ఓపెన్ కావడం లేదు. ఓపెన్ అయిన రోజు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తా. ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ పైన అత్యంత స్పష్టమైన ఆలోచన నాకేందంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి. తెలంగాణలో ఒక అడుగు ముందుకేసింది, కమిటీలు వేశారు. ఏపీలో కూడా ఇంకా అటు ఇటుగా కమిటీ వేసేట్లుగా. ఏపీలో నిన్న ఏదో అనంతపురం జిల్లాకి ఏకసభ్య కమిషన్ వచ్చిపోయింది, అది ఇది అంటున్నారు ఎస్సీ వర్గీకరణ పైన. అది ఎంతవరకు అమలు చేస్తుంది? ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మాదిగాలను తమ ఓట్ బ్యాంకుగా చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారనేది ఒకటి బయట ప్రచారం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి మాల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి డివిజన్ చేస్తే ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 50,000 మంది. 50,000 మంది కూడా ఒక 4-5 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కదా. ఓకే, రాష్ట్ర 50,000 అది తక్కువ ఉందో, మొత్తం పెద్ద తేడా లేదు అని చెప్పుకుంటుంటారు. మామూలు ఎలక్షన్లో మా సామాజిక వర్గం 30,000 ఉన్నాయండి, మాది 70 అండి, లెక్కేసి 10 లక్షలు వస్తాయి. అది రాసుకుంటే చెప్పి సవాలు కదా, ఉండదు. ఆఖరికి ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశం కాదు నా దృష్టిలో, అది న్యాయానికి సంబంధించిన అంశం. అవకాశాల్లో నుంచి మాకు రాలేదు అనుకున్నప్పుడు, మేము నష్టపోతున్నాం అన్నదమ్ములు నష్టపోతున్నాం అనుకున్నప్పుడు, మాలా మాదిగలే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఆఖరికి రెల్లి కులం దాకా ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయిలేండి, ఉన్నారు. వీళ్ళు చాలామందికి అసలు కౌన్సిలర్ కూడా లేరు వాళ్ళ దగ్గర. సో ఈ బెనిఫిట్ అనేది వచ్చినప్పుడు అది ఏదో ఒక ప్రాతిపదికన అందరికీ చెందాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ప్రాతిపదిక జనాభా ప్రాతిపదిక, అవకాశాలు ఎంత, జనాభా పరిస్థితి ఎంత పంచుకోవడం. ఇందులో ఎవరు నష్టపోతారు? నేను మొన్న వరకు నేను చికెన్ బిర్యానీ ఒక్కడే తింటా ఉంటే కదా అనుకున్నాను కదా, మనం చేయగలిగింది ఏముంది? సో ఒక్క రోజున మనకి విశ్వాసాలపైన నమ్మకాలపైన ఒక సమస్య వచ్చినప్పుడు న్యాయం ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం న్యాయం ఏంటంటే ఎవరి భాగం వానికి పెట్టడం, ఆ లెక్కన పెట్టే ప్రయత్నం చేయాలా. చేయకపోతే మరొకసారి దాన్ని ఇంకో విధంగా ఆలోచించడమే. ఎట్లా ఆలోచిస్తారంటే ఆఖరికి ఇప్పుడు మన ఎప్పుడో లెక్క చూశాను నేను, 70%, 80% సెక్రటరీ ఉద్యోగాలన్నీ కూడా ఆఖరికి ఒకే సామాజిక వర్గం కలిగి ఉన్నారు ఢిల్లీలో అని చెప్పి. ఎట్లా? సో చేయడమే ధర్మం, చేయడం కరెక్ట్ కూడా. అది అల్టిమేట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళకన్నట్లుగా దళితుల రాజ్యాధికార ఐక్యత కోసం పనికొస్తుంది. లేనిపోని ఆలోచించి లేనిపోని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరి మీద శంకారావు? మీ పార్టీ నాయకుడు హర్షకుమార్ గారు, మాజీ ఎంపీ హర్షకుమార్ గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. అదే కానీ చెప్తా ఉన్నది ఆఖరికి ఎవరి మీద శంకారావు? ఎవరికి శంకారావు? ఎవరి మీద గర్జన? మనుధర్మం పైన, మనుధర్మాన్ని శాసించే వాళ్ళపైన, లేకుంటే ఆర్ఎస్ పైన గర్జన పెడితే బాగుంటుంది. అది కూడా లేదు. గర్జన, ఇటు పక్క గర్జన, అటు పక్కన సింహం. ఏంది ఇది? సో ధర్మబద్ధంగా జరగని, న్యాయబద్ధంగా జరగని, ఎవరిది వాళ్ళు పంచుకొని పోని. అన్నిటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు వద్దన్నప్పుడు ఆనందపడ్డ వాళ్ళు సుప్రీంకోర్టు ఇమ్మన్నప్పుడు కూడా ఆనందపడాలా, ఎందుకంటే జస్టిస్ ప్రివైల్ అని చెప్పి. అంటే ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది కదా, ఎస్సీలకు సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది కదా. మరి డైరెక్ట్గా ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లకుండా ఎందుకు బీజేపీని నమ్ముకున్నారు కొంతమంది దళిత నాయకులు? నేను ఇంకొకరి యాక్ట్ని జడ్జ్ చేసే పొజిషన్ నేను లేను. నేను పేర్లు అడగడం లేదు. ఎవరైనా కానీ ఇంకొకరి యొక్క కార్యానికి, వాళ్ళ పనికి నేను ప్రశ్న చెప్పుకునే అడిగే నాకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు. ఆ మార్గం ఎంచుకున్నప్పుడు ఆ మార్గంలో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. అలాగరికి నేను స్పష్టంగా చెప్తాను, న్యాయం జరగదు అని. దేవాలయం లాంటి పార్లమెంటులోనే అంబేద్కర్ని అవమానించారు అని చెప్పింది దళితులే. మరో అదే దళిత నాయకులు బీజేపీ సంఖ్యను ఎక్కడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పనిగా చెప్తాను నేను. అసలు ఇట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ, నేను నాతో సహా ఎప్పుడో గద్దర్ గారు పాట పాడుతుండేవాళ్ళు, పులిపిల్ల ఎప్పుడు మేకపిల్లకి న్యాయం చేయదని పాట పాడుతుండేవాడు. గుర్తుపెట్టుకోవాలి, అంతే, గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలానికి పులి నాకితే నాకచ్చు అట్లా, అంతేగాని పులి యొక్క అంతిమ లక్ష్యం మేకపిల్లని తినేది అవుతుంది. ఓకే సార్, ఫైనల్గా ఇంకా వైసీపీ గురించి నేను అడగను కానీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, పరిపాలన దక్షత కావచ్చు, రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకి అన్నిటికీ దగ్గరగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా, వైఎస్ షర్మిల గారా? అంటే వైఎస్ షర్మిల గారి పరిపాలన మేము చూడలేదు. వైఎస్ షర్మిల గారు 6 months నుంచి, లేకుంటే ఒక 8 months నుంచి మాకు పరిచయం.
అంత. సో వారి ఆలోచన విధానం ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఆలోచన విధానంలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉందా లేదా? ఆయన కూడా ఇప్పటి వరకు అంతగా ఈ ఎలక్షన్లు 3 నెలలు పోయాయి. మళ్ళీ ఒక నెల మా పీసీ ప్రెసిడెంట్ గారు ఏదో పిల్లల కోసం ఏదో పక్కకు పోయినట్లున్నారు, వేరే ఊరికి పోయినట్లున్నారు. సో ఈ 2-3 monthsలో హౌ వీ కెన్ అసెస్ సార్. బట్ మై స్ట్రాంగ్ విష్ అండ్ విల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకొని రాజశేఖర రెడ్డిలో మాకు కనిపించాలా, జనానికి కూడా కనిపించాలా. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా? అంటే ఇది ఒక కొద్దిగా బాధ పెట్టే ప్రశ్న నా వరకు అయితే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని నేను చెప్పలేను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాధ పెట్టిన మాట వాస్తవం. ఆ బాధని మరిపించే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇంతవరకు రాహుల్ గాంధీ ద్వారానే వచ్చింది. ఎవరు నొప్పుకోకపోయినా నేను ప్రధానమంత్రి అయితే, నేను మా గవర్నమెంట్ వస్తే మీకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తాం, సంతకం పెడతామని చెప్పారు. సో కానీ ఉన్న వాస్తవ పరిస్థితుల్లో నేను ఇదే మాట నిన్ననే గుంపులో కూర్చోబడి అడిగా, ఏంటి అంటే పూల బొకే తెచ్చారు నాకు. దేనికి పూల బొకే అంటే ఏదో వింటున్నాం, బయట కూర్చో అని చెప్పారు. మొహమ్మద్ చెప్పారు. ఏం చెప్పారంటే, మీరంటే ఇష్టం, మీరు మా ఊరికి చాలా చేసినారు, గారదినులే రోడ్లు వేసినారు, పెద్ద సిమెంట్ రోడ్డు వేసినారు, అంబేద్కర్ భవన్ కట్టించినారు, ఈ సోది అంత ఎంత విషయం చెప్పారు. నువ్వు ఓట్లు వేయించుకునే పార్టీలు ఉంటే బాగుంటుంది కదా, ఆ పార్టీ అయితే ఏముంది అన్నారు. అంటే దీంట్లో ఉంటే ఏంటంటే మా ఇంట్లో 4 ఉన్నాయి, ఓడి వేద్దాం పోనీ కానీ వెళ్ళిపోయారు. మీకు జోక్ చెప్పాల్సి వస్తే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళు ప్లేస్ ఇచ్చిన, ఇండ్లు ఇచ్చిన, అట్లే వాళ్ళ పిల్లలకి ఆ కస్తూర్బా స్కూల్లోనో మా స్కూల్లో చిన్న అటెండర్ ఉద్యోగం కూడా ఇప్పించిన, అయినా పోయి నాకు ఎందుకంటే ఓటు వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఓటు వేసే టైం కూడా కాదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి అనేది కాదు, పోటీలో ఉన్న వాడి పక్కలే చూస్తారు అంతే. రంగంలో ఉండాలి కదా, నీ మీద పందెం కాయాలి, నువ్వు బరిలో ఉంటే కదా పందెం కాసేదానికి. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయంటారా? వీ కెనాట్ సే లైక్ దట్. ఏ ఆకాంక్షలు, ప్రజలు చాలా ఆకాంక్షలు ఉంటాయి. అంటే ఓట్లు పడే పార్టీలోనే శైలజనాథ్ గారు ఉండాలని కోరుకుంటే ప్రజల ఆకాంక్షలు. నువ్వు ఏ విధంగా మాట్లాడినా అంత ఇంత ఒకే బ్యాచ్ వాళ్ళం కదా. ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే అబద్ధాలు ఎక్కువసేపు చెప్పలేండి, నా చేత కాదు. ఇంతకుముందు ఏమాత్రం కూడా చెప్తే వినేవాడిని కాదు, ఇప్పుడు వింటున్నా, చూస్తున్నా ఏంది ఇటువంటిది మొదలైంది, ఏంది మన గుంపులో ఏంది, ఇంతవరకు ఏక సదృశ్యంగా ఉండేది కానీ ఏం చెప్తే అదే రా వద్దరా అంటే కాంప్లైంట్స్ పంచరాపోని అంటే ఊరంతా పంచొచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు మొరాయిస్తూ ఉన్నారు, ఇప్పుడు మొరాయి అంటున్నారు ఆఖరికి. కాబట్టి చూద్దాం, వింటున్నాం. ఓకే, ఇంతకుముందు వినేవాడిని కూడా కాదు. ఓకే, ఫైనల్గా ఇంకొక ప్రశ్నతో ముగిస్తున్నాను. ఫైనల్ ఇది ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉంది అన్నారు కదా వైజాగ్ సార్, కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ భావజాలంతోనే ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఉందంటారా? వై యు ఆర్ సీయింగ్ లైక్ దట్? 11 seats ఉన్నాయి కదా. నేను ఎక్కువ మాట్లాడితేనేమో నువ్వు ఆల్రెడీ వాసన వస్తూ ఉంది, చెప్పండి ఆన్సర్. నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వారు చెప్పాలనుకుంటున్నాను, చాలాసార్లు చెప్పాను, నీకు కూడా చెప్తున్నా. ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎన్ని నీతి సూత్రాలు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల రాజకీయాలే. దీన్ని ఎవడు కాదనలేని ఇవాళ చెప్పొచ్చు కాక, అబే లేదు మేము అది ఇదని. కానీ మనం కన్నులు మూసుకొని చూస్తే మనకు అందరూ, కన్ను తెరిచి చూస్తే మనకి కనబడతాయి, కన్నులు మూసుకొని చూస్తే అంత మనకి వాస్తవం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలతో పాటుగా కాంగ్రెస్ అయితే వామపక్ష భావజాలు త్వరలో ఉన్నాయి. బీజేపీ వ్యతిరేక రాజకీయాల భావజాలం వీళ్ళు ఉంది, రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. సో ఈ భావజాలం ఈ పక్కన 40% ఓటింగ్ ఉంది, ఆ పక్కన ఈ పక్కకి ఉన్నప్పుడు ఇది తక్కువ పర్సెంటేజ్ కాదు, 40% ఓటింగ్. బీజేపీ కూడా లేదు, బీజేపీ అంత దేశంలో అంత లేదు. అట్లాగే ఈ సమస్యలు డీల్ చేసే విధానం కానీ సంక్షేమ విధానంగా ఈ రెండు గుంపులకి స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ రోజున ఇటువైపున దళితులు, మైనారిటీలు మెజారిటీగా అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ, అటు పక్కన ఇంకోరు మెజారిటీ అట్లున్నారు. సో దీంట్లో మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఫైట్ ఇన్ బిట్వీన్ 2 groups. దానికి లీడర్ ఎవడో వస్తాడు ఆఖరికి. లీడర్ చంద్రబాబు కాకుండా రామారావు ఉండేవాడు. మీకు తమాషా అనిపించదు, మన వర్ధం జరిగింది రామారావు గారిది ఆంధ్రపూర్లో ఉన్న రోజు. నేను రామారావు గారు చనిపోవడానికి కారణం ఏంటి మీకు తెలీదా? నాకు తెలీదా? జగన్ తెలీదా?
దాన్ని మాట్లాడడానికి పక్కకు పెట్టి దండలేసి గిన్నెలేసి నువ్వు యుగపురుషుడు మహాపురుషుని ఎవరైతే అతన్ని వ్యవసాయ దగ్గర ఇబ్బంది పెట్టరో వాళ్ళే పొగుడుతూ ఉంటే చూసి నీకు నవ్వు అనిపించలే? నాకైతే నవ్వు అనిపించింది. ఇక్కడ చనిపోయిన సమాధి సరిగా లేదు, దీన్ని క్లీన్ చేయాలని ఏదో అన్నారని అది చూశాను. ఏంటిది? అతను చనిపోవడానికి కారణమే పాపం ఇంట్లోంచి బయట నెట్టేస్తే కదా. కాబట్టి నేనేమంటా అంటే అప్పుడు ఏమైంది, ఆ గుంపుకి అతను పనికి రాలే, అతను పక్కన నెట్టేశారు, బాబు గారిని పెట్టుకుంటారు. ఇక్కడ మేము పనికి రాలే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వీళ్ళకి ప్రయోజనం కాపాలని అర్థమైనప్పుడు వాళ్ళు ఇంకో పార్టీ పెట్టుకుంటారు ఆఖరికి. సో నాయకులు మారచ్చు, గుంపులు మారచ్చు, గుంపులు మారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.